వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో ఇది విజయనగరంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినటువంటి అకాడమీ ఏదైనా ఉందంటే అది కృష్ణారెడ్డి అకాడమీలో ఎటువంటి సందేశం అయితే లేదు. ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే నేను కూడా బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ అండి. నేను చదువుకునే టైంలో నాకు తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో చాలా కఠినంగా చాలా దీనమైన స్థితిలో చదువుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండేవాడిని. కానీ ఈరోజు నా వంతు సహాయంగా నేను ఏవైతే కష్టాలు పడ్డానో అవి కొంతమందికి పడకూడదనే ఉద్దేశంతో తక్కువ టైంలో వాడి టైంని సేవ్ చేస్తూ ముందుకు వెళ్ళే విధంగా వాడు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ విజయనగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల కాలం మన రాష్ట్ర ప్రభుత్వము 6100 పోస్టుల కోసం గ్రౌండ్ కోసము అనౌన్స్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీకు డేట్లు ఇచ్చే సమయం కల్లా మీకు గ్రౌండ్ పరంగా రెడీ అవ్వాలి. కాబట్టి ముందుగానే మీరు మన అకాడమీకి కానీ వచ్చినట్లయితే అటు మీ గ్రౌండ్ పరంగా ఫ్రీగా గ్రౌండ్ కోచింగ్ ఇస్తూ అదేవిధంగా ఫ్రీగా స్టడీ హాల్ కూడా చూసుకోండి. ఇక్కడ ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీకు ఒక క్యాబిన్ మీ చైర్ మీకు ఇస్తూ 100% మేము సక్సెస్ఫుల్ అయ్యే విధంగా నీపైన 24 గంటలు వర్క్ చేసుకుంటూ నిన్ను ఇటువంటి కూడా బయట తిరగకుండా నేను ఒక దగ్గర పెట్టి చదివించగల సామర్థ్యం మన కృష్ణారెడ్డి అకాడమీలో ఉంది. చూడండి ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్టడీ హాల్తో పాటుగా చదువుకోవడం జరుగుతుందో. ఇదన్నీ కూడా ఈ గ్రౌండ్ కోచింగ్ నుంచి అండ్ ప్రీ స్టడీ హాల్ నుంచి నీకు అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నీ కలిపి కేవలం 5000 రూపీస్ మాత్రమే. కేవలం 5000 రూపీస్ మాత్రమే మీకు ఖర్చు చేయడం జరుగుతుంది. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. అంతెందుకు నేనే 2012 ఏదైతే ఉందో 2012లో హైదరాబాద్లో అశోక్ నగర్లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలోనే నా యొక్క మెస్ బిల్లు అప్పుడు 5000 రూపాయలు. 2012 మాట అది. 2012 మాట అది. 5000 రూపాయలు నేను కట్టిన రోజులు అది 2012లో. 2012కి 2024కి 12 సంవత్సరాల తేడాలో అదే 5000 రూపాయలకి నీకు మాకు ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఓన్లీ ఫుడ్ మాత్రమే పెట్టేవాళ్ళు అంతే. ఇక్కడ కోచింగ్ కానీ గ్రౌండ్ కోచింగ్ కానీ స్టడీలు కానీ ఎటువంటి ప్రొవైడ్ చేసేవారు కదా 5000కి. కానీ ఇక్కడ ఇదే 5000 రూపాయలకి గ్రౌండ్ కోచింగ్తో ఫ్రీగా గ్రౌండ్ కోచింగ్ ఇచ్చుకుంటూ ఫ్రీగా స్టడీ హాల్ ఇచ్చుకుంటూ నీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ పెట్టుకుంటూ ఆ రోజు మేము ఇక్కడ 2012లో తిన్న ఫుడ్ కాదండి, చెప్తున్నాను కదండి. నేను ఏవైతే అనుభవించాను హైదరాబాద్లో అండ్ డిఫరెంట్ ప్లేసుల్లో నేను అనుభవించాను ఇండియా మొత్తం మీద. అక్కడలా కాకుండా అన్నింటినీ కోడీకరించి నాకు డబ్బులు సంపాదించడం నా టార్గెట్ కాదు. నా టార్గెట్ అనేది మీ యొక్క అభిమానాన్ని సంపాదించడము అండ్ మీకు లైఫ్ ఇచ్చే విధంగా నేను తయారు చేయడం మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క లక్ష్యము. నీకు 24 గంటల స్టడీ హాల్ ఇచ్చుకుంటూ నేను ముందుకు నడిపిస్తున్నటువంటి అకాడమీ ఏదంటే మన కృష్ణారెడ్డి అకాడమీ. సో గమనిస్తానండి, ఇక్కడ ఇంకో పదం చూడండి, నేషనల్ క్వాలిఫైడ్ NIS కోచ్ అని ఒక పదం చూడండి. ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం కలిపితే మహా అయితే ఒక 11 నుంచి 12 మంది మాత్రమే ఈ క్వాలిఫైడ్ NIS కోచ్లు ఉంటారండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. కేవలం నేను ఒక్కడనే బయటకు వచ్చి ఈ విధంగా నేషనల్ క్వాలిఫైడ్ NIS కోచ్ ట్రైనింగ్ అనేది మీకు ఫిజికల్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. 100% నేను చెప్తున్నాను కదండి, మన అకాడమీకి 100 మంది వస్తే 100 మంది కూడా సక్సెస్ఫుల్ అయ్యే విధంగానే మాత్రం తయారు చేస్తున్నాం. ఒక క్వాలిఫైడ్ NIS కోచ్కి డిఫరెంట్ బయట ఇచ్చే చాలామందికి తేడా ఏంటంటే అక్కడ సిస్టమ్ ఉండదు, ఇక్కడ సిస్టమ్ ఉంటుంది, అంతే తేడా. సిస్టమ్ ఉండాలంటే నీకు సబ్జెక్ట్ ఉండాలంటే నువ్వు నేర్చుకోవాలా, నువ్వు సీట్ సంపాదించాలా. ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 5 మంది కూడా లేరంటే అర్థం చేసుకోండి. ఆంధ్ర తెలంగాణ కలిపి మహా అయితే 11 నుంచి 12 మంది మాత్రమే ఉంటారు ఈ క్వాలిఫైడ్ NIS కోచ్లు. ఓకే అండి. సో నేను మీ అందరికి ముందు చెప్తున్నాను ఏంటంటే మీరు ఒక కోచ్ని కానీ మీరు ఒక గ్రౌండ్ కోచ్ని ఎన్నుకునేటప్పుడు ఆచితూచి అన్ని సైడ్లు ఆలోచించి అడుగు ముందుకేయండి. అండ్ అన్ని విషయాల్లో చెప్తున్నారు కదా, అటు ఫుడ్ విషయంలో కానీ అకామిడేషన్ విషయంలో కానీ స్టడీ హాల్ విషయంలో కానీ గ్రౌండ్ కోచింగ్ విషయంలో కానీ ద నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం మీద కృష్ణారెడ్డి అకాడమీలో ఆంధ్రంలో ఎటువంటి సందేశం అయితే లేదు. నేను ఎందుకు ఇంత పగడబందిగా ఎందుకు మీకు ఇంత తక్కువలో పెట్టగలుగుతున్నానంటే నేను పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో మీలాంటి అభ్యర్థులు చాలామంది ఇంటికాడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకుంటే 7500 రూపాయలు కేవలం మెస్ బిల్లే.
ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్ మాత్రమే 7,500 రూపాయలు. అండ్ స్టడీ హాల్కి వెళ్తే అదొక 1,500 రూపాయలు. అండ్ గ్రౌండ్ కోచింగ్కి వెళ్తే అదొక 1,200-1,500 రూపాయలు కోచింగ్ ఉంటుంది. అంతే ఓవరాల్గా నీకు ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో. అదేవిధంగా డిఫరెంట్ విజయవాడలో అవ్వచ్చు, కాకినాడలో అవ్వచ్చు, డిఫరెంట్ విశాఖపట్నంలో అవ్వచ్చు, డిఫరెంట్ ప్లేసెస్లో అదే రీతిలో ఉన్నాయి. కానీ మనం ఎందుకు తక్కువ వెళ్తున్నానంటే నేను పడిన ఆ కష్టం అనేది మీలాంటి కూడా పడకుండా మీ తల్లిదండ్రులపైన కూడా భారం తగ్గించాలనే ఉద్దేశంతో నీ అవసరమైతే నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీ తర్వాత బ్యాచ్ వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా నీ నుంచి నేను సహాయం కోరుతాను. అది వేరు. నీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆనందంలో నువ్వు వచ్చి కొంతమంది సహాయం చేయడంలో తప్పులేదు. నేను అక్కడ కోరుకుంటున్నాను తప్ప నిన్ను ఎక్కడ కోరుకోవట్లేదు. ఆ విషయం గమనించండి. కాబట్టి మీకు నిజంగా 100% ఉద్యోగం కావాలా, గ్రౌండ్ అనేది సిస్టమేటిక్గా కావాలా, 100% డెవలప్మెంట్ రోజుగా డెవలప్మెంట్ ముందుకు వెళ్ళాలనుకుంటే మీకు 100% మన కృష్ణారెడ్డి అకాడమీ అందుబాటులో ఉంటుంది. మీరు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా మీ లగేజ్తో ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా రావచ్చు. చెప్తున్నారు కదా, ఇదిగోండి స్టడీ హాల్ కూడా మీరు ఎక్కడే చూసుకోవచ్చు. ఇలాగే ఉంటుంది. ఈ స్టడీ హాల్ ఎలా ఉంటుంది. గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ట్రైనింగ్తో ప్రత్యేకించి లాంగ్ జంప్ పిట్ అనేది మనకి ప్రత్యేకించి మన కంట్రోల్లో ఉంటుంది. సో మనం ఓన్గా తయారు చేసుకున్నటువంటి పిట్లు 4 ఉన్నాయి. అన్ని విషయాల్లో ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి గమనించండి. మీకు 100% కానీ రిజల్ట్ కావాలనుకుంటే ఈ గ్రౌండ్ మెరిట్ పైన మన కృష్ణారెడ్డి అకాడమీకి వచ్చి సంప్రదించండి. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.